అమ్మతో దోస్తులు ఈరోజు మురిపల్లకి వచ్చినాం. ఘోరంగా పందులు ఎంబడబడ్డాయి. ఇక పందులు కాదు కానీ చెట్టు కాడికి వచ్చినాం. ముర్రి పండ్లు ఫుల్ ఉన్నాయి. 90s కిడ్స్కి అయితే ఇది ఒక ఎమోషన్. మా చిన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే తెల్లారి మంచి మంచి చెంబులు ఉన్నాయి పట్టుకొని వాటర్ బాటిల్ పట్టుకొని ముర్రి పండ్లు పోయేది. చలో మీకు ముర్రి పండ్లు చూపిస్తా, టేస్ట్ కూడా ఎట్లా చూపిస్తా రాలి. అబ్బో పెద్ద పొక్కున్నది యారాయిరా దాటాలి. ఇక అదిగో మురిపల చెట్టు పనులే అయ్యి గాయస్ చూసారుగా. మేమైతే ప్రజెంట్ మురిపన్ల కాడికి వచ్చినాం. మావాడు చెట్టు ఎక్కుతాడు. ఇవన్నీ ముర్రి పనులే. ఒకసారి పైకి చూపించు బ్రో. ముర్రి పనులు అయితే ఫుల్ ఉన్నాయి ఈసారి. లాస్ట్ ఇయర్ అయితే మొత్తం దొరకలేదు, కానీ ఈసారి అయితే మాకు మస్తు కనబడుతున్నాయి. ఎక్కి మనం గోద్దాం. ఎర్రచెమ్మలు ఉన్నాయి కదా, అంటే పట్టుకోరు కొంచెం రాలుతున్నా. నాకు చిన్న పిల్లగా అనడానికంటే చిన్న చిన్న పిల్లగా. అబ్బో ఊరి నాకు ఇది ఆగుతుంది నా బరువుకు. పట్టుకొస్తావా? చూసారు కదా గాయస్, ముర్రి పండ్లు అయితే సూపర్గా ఉన్నాయి. మాకైతే ఈసారి మంచి దొరికినాయి ముర్రి పండ్లు. పైనుంచి మావాడు అయితే వేస్తున్నాడు, మేము కింద నుంచి అయితే జమ చేస్తున్నాం. చూసారు కదా ఎట్లున్నాయి ఈ ముర్రి పండ్లు. మీకు తెలుసుంటే కనుక మాకు తెలుసు అని ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. చూస్తున్నారా గాయస్, మేమైతే మా చిన్నప్పుడు అది ఇక ఎండాకాలం వచ్చిందంటే ఇక ఉరికి వచ్చేది. ఈ అడవుల పంట వచ్చి ముర్రి పండ్లు, తునికి పండ్లు, పాల పండ్లు అన్నీ కవర్ చేసుకునేది. అన్నీ మంచిగా గిన్నెలల్లో బాగా మంచి కవర్లలో పట్టుకొని వచ్చి వేసుకొని పోయేది, ఇంటికాడ తినేది. ఈ గత 2-3 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి అయితే కొంచెం తక్కువ కాసినాయి. సో ఈసారి అయితే కొంచెం ఎక్కడ చూసినా ఇవే కనబడుతున్నాయి కాబట్టి ఈసారి వచ్చినాం, కవర్ చేసినాం. చూసారు అడవిలు ఉంటాయి, వీటి టేస్ట్ అయితే సూపర్ అమోఘం ఉంటాయి. ఇవి తింటే మాత్రం తింటూనే ఉంటాం. అసలు టేస్ట్ అయితే హైలైట్ ఉంటాయి. మీరు ఎవరన్నా తింటే ఇట్లా కింద కామెంట్ చేయండి, అరే మామ మేము కూడా తిన్నాం, ఈ ముర్రి పండ్లు మస్తు ఉంటాయిరా అని చెప్పేసి కామెంట్ చేయండి. తిననోళ్ళకైతే తెలియదు. ఎవరికన్నా కావాలంటే ఎప్పుడు మేము వాట్సాప్లో పంపిస్తాం ఫోటోలే, లేకపోతే ఏం లేదు. ఎందుకంటే ఇవన్నీ పంపించే వరకు 2 రోజులు పడతాయి, ఖరాబ్ అయిపోతాయి కావచ్చు. గాయస్ సూపర్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. నేనైతే తింటా. సూపర్ ఉన్నాయి, తీయ ఉంటాయి, మస్తు ఉంటాయి. అట్లనే ఏంటంటే ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఈ సీడ్స్ని అయితే మేమేం చేసామంటే ఈ ఇత్తుల్ని మంచిగా ఎండకి ఎండబెట్టిన తర్వాత వీటిని వాళ్ళు పలగొట్టుకొని తినేది అన్నట్టు. ఎందుకంటే ఇంట్లో మంచిగా ఒక పలుకు వెళ్తుంది, ఆ పలుకు కూడా హైలైట్ ఉంటుంది. ఈ తిన్న ఇత్తులన్నీ మంచిగా పక్క పెట్టుకొని ఒకటేసారి ఇట్లా పైనుంచి వర్షం లెక్క పడతాయి ముర్రి పండ్లు. సూపర్ ఉన్నాయి. ఆహా, ఇట్లా తినాలి న్యాచురల్ ఫ్రూట్స్. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం ఉండమో తెలియదు. ఉన్నప్పుడే తినాలి, 4 పండ్లు తినాలి, 4 కాయలు తినాలి, అడవికి రావాలి, ఎంజాయ్ చేయాలి దోస్తులతో. నిజంగా చాలా రోజులు అంటే చాలా రోజులు అవుతాయి తింటాంటే ఇంకా నోరు ఘోరంగా ఊరుతుంది. మీకు ఇట్లా ఊరుతా చెప్పుర్రి. ఫస్ట్ తిన్నాక మనం ముచ్చట్లు పెడదాం, ఓకేనా? ఆహా, ఈ గ్రేప్స్ కాదు, ఇవి అసలు ఇవి వండియాలి తోటలలో క్రాస్ బీడ్ పెట్టి. అవి వండించారు అనుకో కాస్ట్ ఎక్కువ ఉంటాయి కావచ్చు. కిలోకి 500-600 చెప్తారో 700 చెప్తారో. పండ్లు తినలేకపోతున్నాం.
ఫ్రీగా ఒక వాటర్ బాటిల్ తెచ్చుకొని 4 దోసగాలు కలిసి సీదా నడుచుకుంటూ వచ్చి అవికి చెట్టు ఎక్కి కావాల్సిన పనులు తిని కొన్ని ఇంటికి పట్టుకొని పోయి ఇంటికాడ పిల్లలకు ఫ్రెండ్స్కు అమ్మ నాన్నలకు ఇచ్చి తింటే ఆ సుఖమే వేరుంటుంది ఫ్రెండ్స్. మేమైతే అదే చేస్తాం ఇప్పుడు. ఇగో రే మిల్లర్ అయ్యా కవర్ కూడా తెచ్చుకున్నాం, మంచిగా పడుతున్నాయి. మీరు ఇట్లా ఇది తిన్నామని చెప్పి ఎవరైనా తిన్నారా? అసలు చాలామందికి తెలియదు కావచ్చు, కొన్ని ఎక్కడైతే విలేజ్ ఏరియాలో ఉంటాయి చూసినామో వాళ్ళకైతే తెలుస్తుంది. సో మేమైతే ఇవి ఎంజాయ్ చేస్తున్నాం. అవి రాగు నువ్వు తినవా? తినమా? ఆడు చెట్టు మీద తిన్నాడు, కాయలన్నీ తిన్నాడు ఆడు. దిబ్బిరావా ఎక్కుతాడు మీద నాగైద్యలోకి పోయినాక. దునుకో అంతే దా. ఇక మొర్రి పండ్లు చూస్తున్నారు కదా, మంచి స్వచ్ఛమైన మొర్రి పండ్లు, మంచి అడవిలో స్వచ్ఛంగా వండిన ఈ పండ్లు అయితే ప్రతి సీజన్లో ఎండాకాలం అయితే ఇవి వస్తాయి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. వీటి టేస్ట్ చూసింటే మాత్రం మీరు ప్రతి సంవత్సరం తినాలనుకుంటారు. ఇది మాత్రం పక్క. ఏ తోటలో దొరికాయి, ఏ షాప్లో దొరికాయి, మంచి అడవి తల్లి ఇచ్చిన అడవిలో దొరుకుతాయి. సీజన్ దొరుకుతాయి. ఇవి అయిపోవడంతోనే మనకి ఇక మొర్రి పళ్ళు అయిపోవడంతోనే తునికి పళ్ళు ఉంటాయి. ఆ తర్వాత పాల పళ్ళు ఉంటాయి. పాల పళ్ళు అంటే తెలుసు కదా, మన పెళ్ళిళ్ళకు పాల పందిరి వేస్తాం. ఆ చెట్ల కాయలు మంచిగా ఎల్లో కలర్ ఉంటాయి, అవి కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి. అవి ఇట్లా మీకు చూపిస్తా. ఇవి అయిపోవడంతోనే మాకైతే ఈరోజు వస్తే చాలా అయ్యిరావరా కొమ్మ ఏయి ఇవి వాడు పట్టుకొని పోతాడు మంచిగా. ఇక మేమైతే ఇక మీకు చూపించాలి కదా అని చెప్పేసి మేమైతే చూపిస్తున్నాం. గైస్ ఈ వీడియో చూస్తున్నారు కదా, ఒక లైక్ ఒక షేర్ అయితే కొట్టండి. ఎందుకంటే ఇంత కష్టపడి వచ్చి ఈ ఎండల మంచిగా నీళ్ళు కూడా తాగకుండా ఓన్లీ పండ్లు తినుకుంటే మీకోసం వీడియో ఇస్తాను. మీరైతే కంపల్సరీ ఒక లైక్ ఒక షేర్ అయితే కొట్టండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఒకప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాం. ఇలాంటి ఫ్రూట్స్ ఉన్నా కానీ ఏ డిఫరెంట్గా అనిపించినా కూడా మేమైతే మీకు చూపించడానికైతే సిద్ధంగా ఉంటాం. ఓకేనా గైస్, చాలా అంటే చాలా బాగుంటాయి. సో పొద్దుగల మేమైతే అడవికి వచ్చి అయితే తీసుకుంటాం. చాలా అంటే చాలా బాగుంటాయి. అట్నే ఏంటంటే తెలియని వాళ్ళు ఒకసారి తెలుసుకోండి, వీటి టేస్ట్ తెలుసుకొని ఒకసారి ట్రై చేయండి. మీ అమ్మ వాళ్ళకి, మీ నాన్న వాళ్ళకి, ఎవరైనా సిటీలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలిసి ఉంటాయి. మీకు తెలియదు, పిల్లలకు ఎవరికి తెలియదు. నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన 2000 కిడ్స్ ఎవరికి తెలియదు చాలా వరకు, ఎందుకంటే వాళ్ళు తిని ఉండరు. మేమైతే 90s కిడ్స్. సో పొద్దుగల లేచిందంటేనే మంచిగా అడవికి పోయేది, ఏ ఫ్రూట్ దొరికితే ఆ ఫ్రూట్ అయితే మనం తినేది. పొద్దుగాల లేచిన కాంచెలు చూస్తావా, ఇంటికాడ అడవికి పోతే తునికి పళ్ళు, పరికి పళ్ళు, ఇల్లెంత పళ్ళు, మళ్ళీ పోతే ఎలక్కని తెలుసుగా, ఎలక పండ్లు, ముర్రి పండ్లు, పరికి పళ్ళు, పాల పళ్ళు, ఇంకా ఇవి ఉంటాయి మన జొన్నబోస పండ్లు ఉంటాయి. జొన్నబోస పండ్లు ప్రతి సీజన్లో ప్రతి ఒక్క టైంలో ఒక్కొక్క 1 మంత్ గ్యాప్లలో ఒక్కొక్క ఫ్రూట్ వస్తూనే ఉంటుంది. ఒక్కొక్క ఫ్రూట్ మేము తింటూనే ఉంటాం. ఆ టైంలో తినేది ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి. ఏ చెట్టు చూసినా కూడా అన్నీ కొట్టిపోయి ఉన్నాయి. మీన్స్ ఎట్లా అంటే ఆ చెట్లకు అసలు కాయలే లేకుండా అయిపోయినాయి. ఈ సంవత్సరం అయితే ముర్రి పండ్లు అయితే చాలా వరకు ఎక్కడ చూసినా అయితే చాలా వరకు కాసినాయి. సో సగం కోతులు తింటున్నాయి, సో సగం అయితే మేము తింటున్నాం. సో ఈరోజు అయితే మనం ఇట్లా వచ్చేసి ఇలా సండే కాబట్టి మనకు లీవ్ దొరికింది కాబట్టి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం. అమ్మ తిని కొంచెం బేగులు వస్తున్నాయి. గాయ్స్ మీరైతే
తప్పకుండా ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు తెలియని వాళ్ళ కొరకన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే తెలియాలి, అరే అడవిలో ఇవి ఉంటాయి రా, ఇవి ఒక అద్భుతంగా ఉంటాయి, మేము తిన్నాం మా చిన్నప్పుడు. మీకు కావాలంటే ఎక్కడన్నా ఏ షాపులలో ఏమన్నా రోడ్ల పంట అమ్ముతూ ఉంటారు, సిటీలలో విలేజ్లలో కోసుకొని పోయి రోడ్ల పంట అమ్ముతూ ఉంటారు. వీలైతే ఒక గ్లాసు ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఉన్నా సరే అది కొనుక్కొని ట్రై చేయండి. ఎందుకంటే ఆ టేస్ట్ చూడాలి అంతే, ఇంకా ఆ టేస్ట్ చూస్తే అది ఒక అద్భుతం అంతే. చూడండి, మీ పిల్లలకు చెప్పండి, ఎక్కడైనా కాబట్టి మీ పిల్లలు తినిపించండి, వీటి రుచి వీటి యొక్క ప్రత్యేకత ఏంటో చూపించండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ. మీరు ఎల్లప్పుడైతే మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకైతే నేను కంటిన్యూస్గా పెడుతూనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.